ప్రాముఖ్యంగా 150 సంవత్సరాలుగా వస్తున్న లేఖల వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో మరి ఇప్పుడున్న ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని దురుద్దేశం కానీ ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించలేని స్థితిలో ఉంటూ ఒక జీవో 396ను తేవడం జరిగింది. అదే ప్రజల ఆస్తుల ప్రైవేటీకరణ. ప్రజల ఆస్తుల ప్రైవేటీకరణ అంటే చాలా దారుణమైన అంశం. ప్రభుత్వమే కొన్నిసార్లు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించిన స్థితి, ఒక రిజిస్ట్రేషన్ 5 సార్లు అయిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ పట్టుకెళ్ళి ప్రజల ఆస్తులన్నీ పట్టుకెళ్ళి ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం. మేము గతంలో కూడా 10 రోజులు నిరాహార దీక్ష పండం చేసాం, ప్రభుత్వం దిగిరాలేదు. కానీ ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒకటి ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు, రెండోది సుమారు 4 లక్షల మంది దస్తలేఖరులు, అసిస్టెంట్లు, డీడీ ఆపరేటర్లు ఏదైతే ఉందో మరి స్టాంప్ ప్యాడర్స్కి ఆ కుటుంబాల్లో చెప్పాలంటే వారందరూ కూడా కడుపు కొట్టి మాకు ఈ చీకటి మాకైతే పెట్టారు. కనుక మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి 396 జీవో ఏదైతుందో రద్దుపరచండి, పీపీపీ విధానాన్ని రద్దుపరచండి. ఆర్ఎస్కే కేంద్రాలు, ఇప్పుడు ఆర్ఎస్ కేంద్రాలు ఉన్నాయండి, ఆ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఉన్నాయనుకోండి, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు వీలునామా రాయాలంటే మేము ఒక దస్తావేజ్ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి రాయగలడు. కానీ ఆర్ఎస్కే రాయగలదా? రాయలేదు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ రాయాలి, మేమైతే డైరెక్ట్గా వెళ్ళి రాయగలం, కానీ ఆర్ఎస్కే రాయగలదా? రాయలేదు. అని ఏదైతే సాధ్యం కానీ ఏమంత ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని ఆర్ఎస్కే పెట్టడం జరుగుతుంది. ఆర్ఎస్కే వల్ల ముఖ్యంగా ప్రజలాస్తులకు రక్షణ కలగదు, రెండోది దస్తలేఖల వ్యవస్థకు తూట్లు పొడిచినట్టే. కనుక మేము ఒకటే కోరుతున్నాం, 396 జీవోని రద్దుపరచండి, పీపీ విధానాన్ని రద్దుపరచండి. లేఖర్లకే ఏ విధంగా అయితే గత 150 సంవత్సరాలుగా నడుస్తుందో లేఖర వ్యవస్థ, పూర్వపు వ్యవస్థ, ఆ లేఖర వ్యవస్థను కొనసాగించాలని కోరుతున్నాను. అలా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో 150 సంవత్సరాలుగా అనాదిగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను మారుస్తూ ఇటీవల జీవో నంబర్ 396 అనే జీవోని జారీ చేసింది. ఆ జీవో సారాంశం ఏంటంటే మా దస్తావేజులతో కానీ స్టాంప్ ప్యాడర్లతో కానీ డిటిపి ఆపరేటర్లతో కానీ ఎటువంటి పని లేకుండా వాళ్ళే ఆర్ఎస్కే కేంద్రాలంటూ వాటిని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక మినిమం ఒక 6,000 7,000 ఫీజు కట్టించుకొని మేము చేయాల్సిన పనిని వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. దానికి నిరసనగా మేము దస్తావేజుల సంఘ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 20 నుండి ఈ నెల 31 వరకు పండౌన్ కార్యక్రమం చేపట్టాం. ఆ కార్యక్రమంలో భాగంగా నేను పండౌన్ కార్యక్రమం చేసాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏదైనా రిజిస్ట్రేషన్ జరగకుండా నేను అడ్డుకోగలను, అలాగే మిగతా 10 రోజులు కూడా అలాగే అడ్డుకోగలను. దీనివల్ల ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తులు అన్యక్రాంతమై
ఇప్పుడే ప్రభుత్వ ఆధీనంలో ఉండగా డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రేపు ప్రభుత్వ ఆస్తుల గ్యారంటీ ఏంటి? ప్రభుత్వం నిర్వహించవలసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించడం ఎంతవరకు సమంజసం? మరి ఎవరు అడిగారు మిమ్మల్ని ప్రైవేటీకరణ చేయమని? ప్రజలు అడిగారా? దస్తవా లేఖలు అడిగారా? పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ వ్యవస్థని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రజల ఆస్తులకు విలువైన ఆస్తులను ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రాలు గాను, డ్రైవింగ్ లైసెన్స్ కింద ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం, పాస్పోర్ట్ అన్నది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా ఈ విలువైన దస్తావేజులను మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేయగలరు? అమ్మేవాడు హక్కుదారుడా కాదా, ఆస్తి వారదా కాదా, అవన్నీ మీరు ఎలా నిర్ధారించుకోగలరు? ఏదో పాస్పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగా, డ్రైవింగ్ లైసెన్స్ మాదిరిగా ఆర్ఎస్కే కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తులకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని కోరుకుంటూ